భారతదేశం ఒక ప్రజాస్వామిక దేశం. ఈ ప్రజాస్వామిక దేశంలో ఎటువంటి సిద్ధాంతమైనా ఉండొచ్చు, ఎటువంటి వాదనలైనా ఉండొచ్చు. ఆ వాదనలు స్వీకరిస్తారా లేదా అని చెప్పేసి ప్రజలు తీర్పునిస్తారు. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఇది జరుగుతున్నదో దాన్ని భారతీయ జనతా పార్టీ సమర్థిస్తలేదు. వీఆర్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్. బట్ ఒకటి మాత్రం వాస్తవం, 30 సంవత్సరాలు ఏకదాటిగా ఏదైతే విద్వేషాలను రెచ్చగొడుతూ హింసను చెలరేగిపిస్తూ కమ్యూనిస్టులు ఏదైతే పరిపాలన చేశారో దానికి రియాక్షనే ఇదిగా ఈరోజు అక్కడ ప్రజలు భావిస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి ఆ విగ్రహాలను కూలగొట్టడానికి ఎటువంటి సంబంధం లేదు. కానీ మీరు ఇన్నేళ్ల పాటు హింస, భూ కబ్జాలు, అనేక మందిని చంపడం, మొన్న ఎన్నికల్లో ఒక లేడీ 32 సంవత్సరాల లేడీ ఆమె భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే వాళ్ళ అత్తమామలు కలిపి ఆమెను చంపేయడం కూడా చూసాం మనం. ఎలక్షన్ల టైంలో కూడా 8 మంది బీజేపీ కార్యకర్తలను చంపడం జరిగింది. గత 6 నెలల్లో 13 మందిని చంపారు. ఇప్పటివరకు 200 మంది బీజేపీ కార్యకర్తలను, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పొట్టను పెట్టుకున్నారు. కాబట్టి దీనికి రియాక్షన్గానే మనం చూడాలి. గతంలో రష్యాలో కూడా లెనిన్ యొక్క విగ్రహాలను కూల్చారు, ఉక్రెయిన్ లో కూడా కూల్చారు. ఎక్కడెక్కడైతే దశాబ్దాల పాటు అప్రెసివ్ గవర్నమెంట్స్ ఏర్పడతాయో అక్కడ కూల్చారు. రియాక్షన్ లో భాగంగా వారి ప్రతీకార చర్య అంటారా, దాని తర్వాత వచ్చే చర్య అంటారా, దానికి రెస్పాన్స్ మాత్రమే అని మీరు అంటున్నారు. ఆ రెస్పాన్స్ ఇన్ని రోజుల నుంచి ఎందుకు రాలేదు? ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే ఎందుకు వచ్చింది? అదే ఎప్పుడెప్పుడైతే అటువంటి గవర్నమెంట్స్ కుప్పగూలుతాయో ప్రొవోక్ చేయడం వల్ల వచ్చింది అనేది ఒక పాయింట్. ఎవరు ప్రొవోక్ చేయలేదండి. ఈ రోజుకి కూడా మాణిక్ సర్కారే కదా ముఖ్యమంత్రి. ఇప్పటి కూడా భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇంకా అక్కడ ముఖ్యమంత్రి కాలేదు కదా. కాబట్టి ఇది మాణిక్ సర్కార్ చేతిలో ఉంది. శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి బాధ్యత ఆయన మీదనే ఉంటది. భారతీయ జనతా పార్టీకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే కొన్ని కారణాలు ఉండొచ్చు అనే ఊహతోనే మేము చెప్తున్నాం. తమిళనాడులో ఏం జరిగింది? హెచ్ రాజా బీజేపీ నాయకులు రాబోయే రోజుల్లో పెరియార్ విగ్రహం కూల్చేస్తాము అనే కోణంలో ఫేస్బుక్ ఆల్రెడీ రాజా గారు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. తన యొక్క స్టాఫ్ ఆ యొక్క ట్వీట్ ని చేశారు తప్ప అతను చేయలేదు. దానికి రిగ్రెట్ చేస్తున్నా అని చెప్పడం జరిగారు. లేదు, ఆయన చెప్పాడు, ఆయన క్లియర్ గా చెప్పాడు, నేను కాదు మా స్టాఫ్ చేశారు. చాలా మంది పెద్ద నాయకులకు వాళ్ళ స్టాఫ్ ఉంటది ట్వీట్స్ చేయడానికి, జనరల్ పర్మిషన్ తీసుకొని ట్వీట్ చేస్తారు. ఈ సందర్భంలో పర్మిషన్ లేకుండా చేశారు అనేది చెప్పడం.